రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి. జై హింద్ మిత్రులారా. భారతదేశపు ఈశాన్య రాష్ట్రాలైనటువంటి త్రిపురలో, అదేవిధంగా మిజోరాంలో, ఈ రెండు రాష్ట్రాల్లో హఠాత్తుగా భారతీయ సైన్యం మోహరింపు పెరుగుతుంది. మన సైన్య బలగాలను అక్కడికి తరలించడం జరుగుతోంది. అక్కడ రకరకాల కార్యక్రమాలు నెమ్మదిగా అక్కడ వేగం పుంజుకుంటున్నాయి. ఇండియన్ మిలిటరీ త్రిపురకు మిజోరాంకి వెళ్ళవలసిన అవసరమేముంది? అసలు ఏం జరుగుతోంది? ఎందుకంటే సహజంగానే ఈ విషయంలో బంగ్లాదేశ్కి కంగారు కలగడం చాలా సహజం. ఎందుకంటే 1971లో తూర్పు పాకిస్తాన్ని బంగ్లాదేశ్ నుంచి వేరు చేసే సమయంలో త్రిపురలోని అగర్తల ప్రధాన కార్యాలయంగా పనిచేసింది. మన ఇండియన్ ఆర్మీ యొక్క టెంపరీ హెడ్ క్వార్టర్స్గా ఈస్టర్న్ రీజన్కి సంబంధించిన హెడ్ క్వార్టర్గా అగర్తల పనిచేసింది. అగర్తలాలోనే బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఏర్పాటైంది. అక్కడి నుంచే ముక్తి బాహిని కూడాను ఆపరేషన్స్ నిర్వహించింది. బంగ్లాదేశ్ని పాకిస్తాన్ నుంచి వేరు చేసి వేరే దేశంగా అవతరింపజేసింది. కాబట్టి ఇండియన్ ఆర్మీ నెమ్మదిగా అక్కడ మోహరింపు పెరగడము దేనికి సంకేతం? ఇది అర్థం చేసుకోవాలంటైతే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని గురించి తెలుసుకోవాలి. అదేంటంటే బంగ్లాదేశ్కి తోకలాగా బర్మాతో బార్డర్ ఉన్నటువంటి, బర్మాలోని రఖైన్ స్టేట్ తోటి ఆనుకుని ఉన్నటువంటి ఒక ప్రాంతం ఉంది. దాని పేరు చిటగాంగ్ హిల్ ట్రాక్ట్, CHT అంటారు. ఈ చిటగాంగ్ హిల్ ట్రాక్ట్కి ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటి బంగ్లాదేశ్ అంతా మైదానపరమైనటువంటి భూమి, కేవలము చిటగాంగ్ హిల్ ట్రాక్ట్స్లో మాత్రమే కొండలు, అడవులు ఉన్నాయి. సో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొండలు, అడవులు ఉన్న ఏకైక ప్రాంతము, దుర్గమమైనటువంటి కొండదారులు ఉన్నటువంటి ప్రాంతము, అటు బర్మా, ఇటు భారతదేశంలోని త్రిపుర, మిజోరాంలతో సరిహద్దుని షేర్ చేసుకునేటటువంటి రాష్ట్రము. అటు ఇటు రెండు వైపులా కూడాను, అటు బర్మాలో కావచ్చును, బర్మాలో ఉన్నటువంటి చిన్ ప్రాంతం కావచ్చును, ఇటు మిజోరాం, త్రిపురలు కావచ్చు, గిరిజన జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతము. ఇటు CHT కూడాను దేశ విభజన సమయానికి 97% నాన్ ముస్లిం మెజారిటీ ప్రాంతము. బుద్ధిస్టులు, హిందువులు, క్రైస్తవులు, రకరకాల కొండ దేవతల్ని పూజించేవాళ్ళు, వీళ్ళ జనాభా 97% ఉండేది. పాకిస్తాన్ చాలా ప్రయత్నం చేసి ఆ సంఖ్యని 50%కి తగ్గించింది. ఇప్పటికీ అక్కడ ఈ రకరకాల తెగలు, మార్మా, తిప్రా, తాంచాంగి, మ్రూ, బామ్, కుకి, ఖుమి, పాఖో, లుషాయ్ అంటే మిజోకి పాత పేరు ఖ్యాంగ్ చక్ వంటి తెగలు అక్కడ నివసిస్తాయి. ఈ తెగలు ఏవి కూడా ముస్లిం తెగలు కావు. ఇవన్నీ కూడాను గిరిజన తెగలు. మన ఇటువైపు ఉన్నట్టుగా కొంత క్రిస్టియన్, కొంత హిందూ, కొంత బుద్ధిస్ట్, కొంత వేర్వేరు స్థానిక ఆటవిక మతాల్ని పాటించేటటువంటి గ్రూప్స్. 13 గ్రూప్స్ ఉన్నాయి ఈ రకంగా. వీళ్ళందరికీ కామన్గా ఉన్నటువంటి పేరేంటంటే జుమా పీపుల్, అంటే కొండ ప్రజలు అని అర్థం అనమాట. కాబట్టి చిటగాంగ్ హిల్ ట్రాక్ట్ ప్రత్యేకత ఏంటంటే, చిటగాంగ్ హిల్ ట్రాక్ట్ బార్డర్ ఏదైతే ఉందో ఇది త్రిపురతో ఉంది, మిజోరాంతో ఉంది, బర్మాలోని చిన్ ప్రాంతంతో ఉంది, బర్మాలోని రఖైన్ ప్రాంతంతో ఉంది. కాబట్టి బర్మాలోని 2 కీలకమైన రాష్ట్రాలు, భారతదేశంలోని 2 కీలకమైన రాష్ట్రాలకి ఇది లింక్గా పనిచేస్తుంది. ఈ చిటగాంగ్ హిల్ ట్రాక్ట్ అతిపెద్ద అసెట్ చిటగాంగ్ పోర్ట్. ఈ ప్రాంతంలో ఇది మొత్తం అంతా కలిపి 13,295 చదరపు కిలోమీటర్ల భూభాగము. అంటే మొత్తం బంగ్లాదేశ్లో దాదాపు 20 to 25% ఉంటుంది. ఈ భూభాగంలో ఉన్నటువంటి కుకీ చిన్ నేషనల్ ఫ్రంట్కి చెందినటువంటి గెరిల్లాలు బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చాలా పోరాడుతున్నారు. గత ఏడాదిన్నరగా పోరాటాలు చాలా ఉధృతమయ్యాయి. చాలామంది పెద్ద సంఖ్యలో ఈ కుకీ చిన్ తెగలకు చెందినటువంటి, ఇందాక మనం చెప్పుకున్నటువంటి మార్మా, తిప్రా, తాంచంగ్, మ్రూ, బాన్, ఇటువంటి తెగలు ఏవైతే ఉన్నాయో ఈ తెగలకు చెందినటువంటి వాళ్ళు
మన దేశంలోకి వస్తున్నారు. ముఖ్యంగా మిజోరాంలోకి వస్తున్నారు. లుషాయ్ తెగకు చెందినటువంటి వాళ్ళు మిజోరాంలోకి వస్తున్నారు. తిప్రా తెగకు చెందినటువంటి వాళ్ళు, మిగతా తెగలకు చెందినటువంటి వాళ్ళు త్రిపురలోకి వస్తున్నారు. అదేవిధంగా చక్మా బుద్ధిస్టులు వీళ్ళు ఈ చక్మా గ్రూప్కి చెందిన వాళ్ళు అయితే మిజోరాంలోకి వెళ్తున్నారు, లేకపోతే త్రిపురలోకి వస్తున్నారు. ప్రధానమైనటువంటి తెగలు ఇవి. పెద్ద తెగ మన తిప్రా, అదేవిధంగా చక్మా, ఈ రెండు ప్రధానమైనటువంటి రెండు పెద్ద తెగలు. కాబట్టి ఈ చిటగాంగ్ హిల్ ట్రాక్ట్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి వస్తున్నటువంటి శరణార్థులు మిజోరాంకి కానీ త్రిపురకి కానీ వస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో వాళ్ళకి సహాయ పునరావాస కార్యక్రమాలు చేయటము భారత ప్రభుత్వం చేస్తోంది. చాలామందికి శరణార్థి హోదా కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ప్రజలతో మమేకమై శరణార్థులుగా జీవితం గడుపుతున్నారు. అయితే బంగ్లాదేశ్ అనుమానం ఏంటంటే భారత గూఢచారి వర్గాలు కేవలము మానవీయ సహకారం మాత్రమే కాదు, వాళ్ళకి ఆయుధాలు సరఫరా చేస్తున్నారు, శిక్షణనిస్తున్నారు. బంగ్లాదేశ్లో పంపించి ఈ CHT 13,295 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని బంగ్లాదేశ్ నుంచి వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారని బంగ్లాదేశ్ అనుమానిస్తోంది. భారతదేశం ముఖ్యంగా మిజోరాంలో, అదేవిధంగా త్రిపురలో వీళ్ళకి రకరకాల రూపాల్లో సహకరిస్తోందని చెప్పి బంగ్లాదేశ్ భయపడుతోంది. ఇటీవలి కాలంలో మన గూఢచారి సంస్థకి చెందినటువంటి IBకి చెందినటువంటి ఉన్నతాధికారులు మిజోరాంకి వెళ్ళారు. మిజోరాంలో రకరకాల శరణార్థులతోటి, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి శరణార్థులతోటి చర్చలు జరిపారని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి. దీని మీద చాలా కాలం క్రితం రాకాలోకంలో ఒక వీడియో కూడా, ఒక ఏడాదిన్నర క్రితం ఒక వీడియో కూడా చేయటం జరిగింది. కాబట్టి బంగ్లాదేశ్, భారతదేశం CHTని ఏదో చెయ్యాలని ప్రయత్నిస్తోంది. ఎందుకంటే CHT ప్రజల్లో బంగ్లాదేశ్ పట్ల అసంతృప్తి ఉంది. నిజానికి 1947 ఆగస్టు 15న చిటగాంగ్ హిల్ ట్రాక్ట్ ప్రజలు భారతదేశపు జెండా ఎగరేశారు. రంగామాటి వాళ్ళ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో అక్కడ త్రివర్ణ పతాకం 3 రోజుల పాటు రెపరెపలాడింది. 3 రోజుల తర్వాత పాకిస్తాన్ వచ్చి ఈ ఏరియాని ఆక్రమించుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్ జనాభా యొక్క స్వరూపాన్ని మార్చే ప్రయత్నంలో భాగంగా అక్కడ బంగ్లాదేశీ ముస్లింలను సెటిల్ చేసింది. అదేవిధంగా కాప్టావ్ అనేటటువంటి డ్యామ్ని, కాప్టాయ్ డ్యామ్ అని ఒక డ్యామ్ని 1960లో నిర్మాణం చేసింది. ఈ డ్యామ్ ద్వారా గిరిజనుల్ని డిస్ప్లేస్ చేసి వాళ్ళని అక్కడి నుంచి తరివేసింది. దీనిలో అనేక గిరిజన గ్రామాలు ముంపుకి గురైపోయినాయి. వీళ్ళందరూ కూడా భారతదేశానికి శరణార్థులుగా వచ్చారు. కాబట్టి ఓవరాల్గా చిటగాంగ్ హిల్ ట్రాక్ యొక్క జనాభా స్వరూపాన్ని మార్చేందుకు పాకిస్తాన్, బంగ్లాదేశ్లు కుట్ర పన్నుతున్నాయి. మరొక వైపు ఇక్కడున్న ప్రజల్లో బంగ్లాదేశ్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంది. దీనికి 4 ప్రధానమైనటువంటి ఏరియాలు, గిరిజన ప్రధానమైనటువంటి ఏరియాలు, బర్మాలోని, భారతదేశంలోని ఏరియాలతో సంబంధం ఉండడము, చిటగాంగ్ పోర్టు ఉండడము, ఇవన్నిటినీ గనక సక్రమంగా భారత్ ఉపయోగించుకోగలిగితే చికెన్స్ నెక్ మీద మనకున్నటువంటి ప్రెషర్ని తొలగించేందుకు వీలు పడుతుంది. అందుకే KCNF, కుకీ చిన్ నేషనల్ ఫ్రంట్ ఏదైతే ఉందో ఇది బంగ్లాదేశ్లోని బందర్బన్, అదేవిధంగా రంగామాటి జిల్లాల్లో చాలా గెరిల్లా దాడులు చేస్తోంది. బంగ్లాదేశ్ సైన్యాన్ని చికాకు పరుస్తోంది, ఇబ్బంది పెడుతోంది. బంగ్లాదేశ్ భావిస్తోంది ఏంటంటే, అనుమానిస్తోంది ఏంటంటే ఈ KCNFని భారత్ రెచ్చగొడుతోందని. ఇంత మటుకు దానికి ఆధారాలు ఏమీ దొరకలేదు. కానీ KCNFకి బర్మాలో ఉన్నటువంటి అరకాన్ ఆర్మీ, ముఖ్యంగా రఖైన్ స్టేట్లో ఉన్నటువంటి అరకాన్ ఆర్మీతో సంబంధాలు ఉన్నాయని, అరకాన్ ఆర్మీతోటి భారత గూఢచారి సంస్థకి సంబంధాలు ఉన్నాయని బంగ్లాదేశ్ భావిస్తోంది. కాబట్టి భారతదేశము బంగ్లాదేశ్ని నొక్కేందుకు ఒక వ్యూహంలో భాగంగా KNF అంటే కుకీ చిన్ నేషనల్ ఫ్రంట్ని ఉపయోగిస్తోందని బంగ్లాదేశ్ అనుమానిస్తోంది. ఏం చేయాలో తెలియదు. దీనికి తగ్గట్టుగా ఈ ప్రాంతాల్లో మన సైనిక కార్యకలాపాలు పెరగడము, మన గూఢచారి వర్గాల యొక్క కదలికలు పెరగడంతో బంగ్లాదేశ్లో కంగారు పుడుతుంది. బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనుస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదిన్నర కూడా కాలేదు, ఇప్పటి వరకు హిందువులపైన 2900 దాడులు జరిగాయి. రకరకాల రూపాల్లో జరిగినాయి. మందిరాల మీద దాడులు, రేపులు, దహనాలు, లూటీలు, దొమ్మీలు, ఇలా అన్నీ కలిపి 2900 సంఘటనలు గత ఏడాదిన్నరలో జరిగినాయి. కాబట్టి బంగ్లాదేశ్ మీద ప్రెషర్ బిల్డప్ చేసేందుకు చిటగాంగ్ హిల్ ట్రాక్ట్ని భారత్ ఉపయోగించుకుంటోందా?
ఇది ఇప్పుడు బంగ్లాదేశ్ని వేధిస్తున్నటువంటి సమస్య. దీనివల్ల తమ ఉన్నటువంటి అతిపెద్ద ఓడరేవైనటువంటి చిటగాంగ్ తమ చేతుల్లోంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉందా? ఇది బంగ్లాదేశ్ని వేధిస్తున్నటువంటి ప్రశ్న. దానికి ఇప్పుడు ఈ మిజోరాంలో అక్కడ సైన్యం, భారతీయ సైన్యం యొక్క మోహరింపు పెరిగేటప్పటికీ కంగారు మరింతగా పెరుగుతుంది. ఇప్పటి వరకు అఫీషియల్గా భారత్ నుంచి స్టేట్మెంట్ లేదు, అఫీషియల్గా సైన్యం నుంచి స్టేట్మెంట్ లేదు. బంగ్లాదేశ్ కూడా ఇప్పటి వరకు భారత్ని ఓపెన్గా నిందించటం కానీ ఆరోపణ చేయటం కానీ చేయలేదు. కానీ లోపల మాత్రం బంగ్లాదేశ్ కలవరపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.